కింద పెట్టాను. అది మా పంతులు గారు నేను కలిసి హోమం చేసాం పెద్ద అమ్మవారి దగ్గర. దాంట్లోని ఆ రాజు గారి అక్కడ కరెక్ట్ మీరే చూసి చెప్పండి, ఆ ఫోటోలో ఏంటి కనిపిస్తుంది దగ్గరలోనే. అదే ఎనిమేషన్ కాదు, అది వాస్తవం. అది అక్కడ ఒక ఆకారం వచ్చిందా లేదా హోమంలోని కరెక్ట్ చూడండి. అది ఇది గుర్రం అనుకుంటారా మీరు? గుర్రం అనుకుంటాను. ఓకే, గుర్రం మీద ఉన్న రాజు అనుకుంటారా? యా, కత్తి పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ కొన్ని వీడియోస్ ఇగోండి, నేను హోమం నేను పొద్దుకు చేస్తాను. ఇగోండి ఇక్కడ ఒక ఆత్మ తిరుగుతుంది రాజుగారిది, అది వాస్తవం. అంతేగాని ఈ బాడీ ఉన్నది ఇది ఉన్నది అతను ఏమో ఇది నువ్వు విగ్రహం ఒప్పుసారు కదా, ఇది అఘోరా అంటున్నాడు కదా, ఏమో రియల్ చెప్పాడేమో. రియల్ నేను అంటే నేను కొన్ని నమ్మాను. నా తప్పున్నది. నా తప్పేటంటే ఎందుకంటే నేను అమ్మోరు కొంచెం సైడ్ పెట్టి ఇతనికి నేను నమ్మాను. ఎందుకంటే ఇది కాశీకి పెద్ద అఘోరా అని చెప్పాడు, పెద్దమ్మ తల్లి టెంపుల్కి అన్నిటికన్నా మెయిన్ పుజారి అని చెప్పాడు. ఇతనికి కనుక నాకు ఇంకోటి కదా రాగానే కాదు ఆయన చెప్పినవి అబద్ధాలు. అది ఇప్పుడు తెలిసింది పెద్దమ్మ తల్లి టెంపుల్ కి పూజారి కాదు, అవునా? అవును, అది ఇప్పుడు దాని తర్వాత మాకు తెలిసింది. ముందు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కూడా మీరు దేవుడు అని అంటున్నారు కదా, ఆయన దగ్గర శక్తులు ఉన్నాయి అంటున్నారు కదా. శక్తులు అయితే ఉన్నాయి, అది వాస్తవం. అది అక్కడ అతను ఇంకా ఇక్కడ మీ బావగారు చనిపోవడానికి కారణం ఆయన 100%. కేసు ఎందుకు పెట్టలే?